నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు తెలుగు రాష్ట్రాల్లోని 90% ప్రాజెక్టులు టీడీపీ హయాంలో చేపట్టినవే రాయలసీమ అభివృద్ధికి మా హయాంలోనే కృషి చేశామన్న సీఎం చంద్రబాబు గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారన్న డిప్యూటీ సీఎం పవన్ ఇకపై నెలలో 14 రోజులు ప్రజల్లోనే ఉంటానని స్పష్టం ఫలించిన సామాజికవేత్త దూసలపూడి రమణరాజు దీక్ష కాకినాడలో పార్క్ తూర్పు గేటు ఓపెన్ చేసేందుకు అంగీకరించిన అధికారులు నూతన సంవత్సర వేడుకలను ఆనందంగా జరుపుకోండి గందరగోళం సృష్టిస్తే చర్యలు తప్పవన్న ప్రొద్దుటూరు డీఎస్పీ భక్తవత్సలం తెలుగు రాష్ట్రాల్లో 90% ప్రాజెక్టులు టీడీపీ హయాంలో చేపట్టినవేనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. దాదాపు అన్ని ప్రాజెక్టులు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే చేపట్టామని అన్నారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సమక్షంలో తెలుగు గంగ ప్రాజెక్టుపై ఒప్పందం జరిగిందని గుర్తు చేశారు. అప్పట్లో శ్రీశైలం నుంచి కెనాల్ ద్వారా తెలుగు గంగకు నీళ్లు ఇవ్వడానికి ఎన్టీఆర్ సిద్దమని చెప్పారన్నారు. అలా రాయలసీమకు తెలుగు గంగ నీళ్లు తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. గతంలో అనంతపురంలో అతి తక్కువ తలసరి ఆదాయం ఉండేదని ఉద్యాన పంటలతో ఆ జిల్లాలో తలసరి ఆదాయం 4 నుంచి 5% చేరిందన్నారు. మేము 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. అందులో కూడా వాటర్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. టాప్ 10 ప్రిన్సిపల్స్లో వాటర్ సెక్యూరిటీ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఈరోజు చరిత్రలో మనం ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు, తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు మాటలతోనే సాగాయి తప్ప ఎప్పుడు కూడా యథార్థంగా నీళ్లు ఇవ్వాలని ఎవరు ఆలోచించిన దాఖలాలు లేవు. ఫస్ట్ టైం తెలుగు గంగ ప్రాజెక్టు ఎన్టీ రామారావు గారు ఆ రోజు నీళ్లు ఇవ్వాలి తమిళనాడుకు అందరూ చెప్పిన తర్వాత 3 రాష్ట్రాలు 5 టీఎంసీ నీళ్లు ఇవ్వాలని ఆంధ్ర, కర్ణాటక, అప్పుడు సమైక్యాంధ్ర, మహారాష్ట్ర ముగ్గురు ఇవ్వాలంటే ఇందిరాగాంధీ సమక్షంలో ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ సందర్భంలో ఎన్టీ రామారావు గారు చెప్పింది, శ్రీశైలం నుంచి నీళ్లు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలుగు గంగ ద్వారా, అయితే కండిషన్ మాత్రం అండర్ గ్రౌండ్ పైపు కాదు, కెనాల్ ద్వారా నీళ్లు ఇస్తామని. అక్కడి నుంచి రాయలసీమలో ఫస్ట్ టైం తెలుగు గంగ ద్వారా నీళ్లు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఏ ప్రాజెక్టులైనా మీరు తీసుకుంటే అటు తెలంగాణ కానీ మిగిలిన రాష్ట్రంలో కానీ 90% ఆఫ్ ది ప్రాజెక్ట్స్ తెలుగుదేశమే స్టార్ట్ చేసాం, తెలుగుదేశం పార్టీనే పూర్తి చేస్తున్నాం. గండికోట కావచ్చు, లేకుంటే సోమశిల కావచ్చు, కందలేరు కావచ్చు. సోమశిల అయితే ఎక్స్పాన్షన్ ఎన్టీ రామారావు గారు పెట్టింది. ఇలాంటి అనేక ప్రాజెక్ట్స్, లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ ఆ రోజు చేశాం. తర్వాత 2014 బైఫర్కేషన్ సమయంలో కాంగ్రెస్ పార్టీ పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్టుగా పెట్టడం. అప్పుడు నేను కూడా ఆలోచించిన తర్వాత ఆ రోజు కూడా మీరు చూస్తే మేజర్ డెసిషన్ తీసుకొచ్చాం. 7 మండలాలు తెలంగాణలో ఉండే మండలాల్ని నేను ఎన్నికైన వెంటనే ప్రధానమంత్రి గారికి చెప్పి, ఈ 7 మండలాలు మాకు ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయను, ఇది ఇవ్వకపోతే 2 రాష్ట్రాలు ఉంటాయి, మళ్ళీ పర్మిషన్ అంటే పర్మిషన్ రాదు, సబ్మర్జెన్స్ వస్తుంది, దీంతో ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది, పేపర్ మీద ఉంటుందని చెప్పి గట్టిగా చెప్పి, చరిత్రలో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే 7 మండలాలకు ఇవ్వడానికి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టిన తర్వాత పార్లమెంటు సమావేశాలు పెట్టారు ఎంపీలు ఇంట్రడ్యూస్ చేయడానికి. అది తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒకసారి చూస్తే, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వివిధ సందర్భాల్లో ఇవన్నీ చేయడం. ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు ఈ వాటర్ విషయంలో అన్ని విషయాల్లో కానీ చాలా ముందు చూపుతూ ఆలోచించారు. అదే మరి తెలుగుదేశం తర్వాత నేను కూడా అనేక ప్రాజెక్టులు, వెలుగొండ ప్రాజెక్టు కూడా నేనే ఫౌండేషన్ వేశాను. అలాంటిది ఈరోజు మళ్ళీ నేను వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేసే పరిస్థితికి వస్తున్నాం.
వెంగళరాయ సాగర్ దగ్గర నుంచి ఒకటి రెండు కాదు, మద్దు వలస దగ్గర నుంచి ఆల్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా తెలుగుదేశంలో చేశాం. ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్స్ అన్నీ తోటపల్లి నేనే ప్రారంభించాను, మొన్న వస్తే నేనే పూర్తి చేశాను. గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార వ్యవస్థను చిందరవందర చేశారని, దాన్ని గాడిన పెట్టే పనిలోనే కూటమి ప్రభుత్వం ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఇకపై నెలలో 14 రోజులు ప్రజల మధ్య ఉంటానని, అందుకు అనుగుణంగా జిల్లా పర్యటనలు ఉంటాయని తెలిపారు. సోమవారం ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలపై స్పందించారు. ప్రజలకు సేవలు అందించడంలో అధికారులు బాధ్యతాయుతంగా ఉండాలని, నెలలో 14 రోజులు జిల్లా పర్యటనలు చేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు తెలిపారు. గాలివీడి మండలంకి వెళ్తే అంటే జనరల్గా ఏముంటుందంటే పర్సెప్షను అక్కడెక్కడ ఉంటారంటే కన్సర్న్ మినిస్టర్ వాళ్ళని ఇక్కడ దాకా వస్తారు అని స్థానిక నాయకులకి ఒక ఇది ఉండదు, నిర్లక్ష్యం ఉండదు. అది నేను బ్రేక్ చేయడానికి, అది చిన్న ఏ స్థాయి ఉద్యోగం కాదు కానీ అంతకంటే చిన్న ఉద్యోగం, క్లాస్ 4 ఉద్యోగం జరిగినా కానీ ఆ స్పందన అలాగే ఉండేదేమో అని అనిపిస్తున్నాను. సో నాకేంటంటే మేము ఉండొచ్చిన వెరీ క్లియర్ కట్ మెసేజ్ టు పీపుల్. ప్రో డెవలప్మెంట్ మీద ఉన్నాం. దీనికి ఎవరు అడ్డం చేసినా కానీ, ఎవరు అడ్డంకులు కలిగించినా విల్ బి వెరీ స్ట్రాంగ్. దట్టు మీరు అందరూ కొన్నిసార్లు రాలేరు. కొన్ని క్షేత్రస్థాయిలో ఒకసారి ఏమైపోద్దంటే దూరంగా ఉండిపోయి ఆ మైక్రో లెవెల్లో ఉన్న సమస్యలు అర్థం కావు. ఒకసారి ఎంతసేపు అధికారులు చెప్పిందో లేదంటే 3rd 4th పర్సన్ వ్యక్తులు చెప్పిందో అర్థం అవుతుంది. కానీ ఒకసారి మనం ప్రత్యేకించి, ఉదాహరణకి నేను మొన్న అరకు మన ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తే నేను చెప్పులు వేసుకొని నడుస్తున్నాను. ఆ వర్షంలో కూరుకుపోయి చెప్పులు రావట్లే, బయటికి ఇరుక్కుపోయి మళ్ళీ ఇంకా చెప్పులు వదిలేసి వచ్చింది. వదిలిచి నడుస్తున్నప్పుడు ఒకవైపు సరైనగా లేవు. అంటే మీరు చూడాలంటే మామూలుగా మనం నడవడానికి ఇబ్బంది పడుతుంది. మీకు తెలుసు కదా ఎలాంటి బహిర్భూమికి కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. అంటే అటన్నిటి మధ్యలో వెళ్తా ఈ అనుభవం నాయకుడికి చాలా అవసరం. ఒక లీడ్ చేసే వ్యక్తికి చాలా చాలా అవసరం అనిపించింది. ఇప్పుడు నా దగ్గరికి కూడా someone wants to come and say want to be a leader అంటే ఇప్పుడు నాకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? నేను నడిచి చూపిస్తాను, ధైర్యం వస్తుంది. సార్ యూ గో, మీరు వెళ్ళి కూడా నాకు రోడ్డు మీద తిరగడం చెప్పాలి. సో నాకు అందుకని ఇవన్నీ ఎస్పెషల్లీ ఏజెన్సీ ప్రాంతాల్లో తిరిగింది, క్యాబినెట్ మీటింగ్లో కూర్చొని, కొన్నిసార్లు మన కలెక్టర్స్ మీటింగ్లో కూర్చొని ముఖ్యమంత్రి గారు చెప్పి ఇవన్నీ నాకేమని కల్పించినాయి. నాకేం కనిపించిందంటే నా పేషీతోటి వెళ్ళి ఒక జిల్లాలో కూర్చోవడం చాలా అవసరం అనిపించింది. అంటే ఒకసారి ఏమనిపిస్తుంటే అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటన ఎలా ఉన్నా అంటే మన ఊరిలో విజయనగరం, మన ఏజెన్సీ ప్రాంతంలో విజయనగరం దగ్గర ఆపారు కొంతమంది యువత. అదన్నా మా రోడ్లో క్వాలిటీ లేదు, స్థానికంగా ఉండే సర్పంచ్లు కానీ వీళ్ళు కానీ సరిగ్గా క్వాలిటీ రోడ్స్ వేయట్లేదు, నువ్వు ఒకసారి వచ్చి చూడు. నేను ప్రతిసారి రోడ్డు మీద ఏదో పని మీద వెళ్తా తిరగడం కాకుండా అక్కడ స్టేషన్ అయ్యి అక్కడ ఒక బస్ చేసి ఒక మేక్షిఫ్ట్ క్యాంప్ ఆఫీస్తో పెట్టుకొని అక్కడ కనుకుంటే ప్రజలకి సమస్యలు మనం అర్థం చేసుకునే విధానం వేరుంటుంది. 2 పరిష్కారం వెతకగలం. ఒకసారి అధికారులు కూడా కొంత మోటివేషన్ ఉంటుంది, వాళ్ళకు కూడా మనం ఇంత దూరం వచ్చామంటే వాళ్ళు కూడా మోటివేషన్ తోటి నేను ఎక్కువ పనిచేసే అవకాశాలు ఉంటాయి. అలాగే వీ కెన్ మేక్ పీపుల్ అఫీషియల్స్ మోర్ అకౌంటబుల్. దట్ ఇస్ వన్ రీజన్ వెళ్ళడానికి కారణం. అంటే నేనేమనుకున్నానంటే కనీసం ఒక 14 రోజులు ఇలాంటి జిల్లా పర్యటనలో ఉండాలని మేము కనీసం 14 రోజులు ఉండాలి. బాగుంది అది ఒక జిల్లాలా 2 జిల్లాలా ఎలా అనేది కొంచెం నేను నాతో పాటు చాలామంది కదలాలి కదా, సెక్యూరిటీ ఒకటి చూసుకోవాలి. అంటే నా ఒక్కడికి సౌకర్యం కాదు కదా, ఇంతమంది నాతో కూడా ఒక 150-200 మంది ఉంటారు. వాళ్ళందరి బస్సు తిండి ఏర్పాట్లు, వసతి ఏర్పాట్లు ఇవన్నీ కూడా. భీమవరంలోని గంధంవారి విడిదింట్లో ఆంధ్ర యూనివర్సిటీ కాపు తెలగ బలిజ పూర్వ విద్యార్థుల 6వ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ సమ్మేళనానికి శ్రీకాకుళం నుంచి కడప వరకు ఆంధ్ర యూనివర్సిటీలో 1980-2000 మధ్య చదివిన విద్యార్థులు సుమారు 150 మంది తరలివచ్చారు. భీమవరం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి ఆంజనేయులు, ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ పూర్వ విద్యార్థులంతా క్రమం తప్పకుండా ఒక చోట కలవడం శుభ పరిణామని అన్నారు. అనంతరం ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థి నిమ్మల రామానాయుడును స్నేహితులంతా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా స్నేహితులందరినీ పేరు పేరున పలకరించి చిన్ననాటి విషయాలు స్మరించుకున్నారు.
ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో స్వాగతం పంచుకున్నటువంటి తోటి మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి మరి యొక్క నూతన సంవత్సర సంక్రాంతి క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ చాలా కాలం తర్వాత మనందరం కూడా మరి కలవడం చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి స్నేహాలన్నీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు స్నేహాలు అంటే ఉద్యోగంగా కానీ వ్యాపారంగా కానీ మనం ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తికి సంబంధించినటువంటి వాళ్ళతో మనకు స్నేహాలన్నీ కూడా తాత్కాలికంగా నడుస్తూ ఉంటాయి. కానీ ఏదైతే మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి రోజుల్లో ఎటువంటి కల్మషం కానీ స్వార్థం కానీ లేనటువంటి ఆ రోజుల్లో జరిగినటువంటి స్నేహం మనం ఈ భూమి మీద ఉన్నంత కాలం కూడా శాశ్వతంగా ఉంటుంది. దానికి ఉదాహరణే మీరందరూ కూడా. ఎందుకంటే డిఫరెంట్ జిల్లాల నుంచి డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఆ రోజు ఆంధ్ర యూనివర్సిటీకి చదువు నిమిత్తం వచ్చి అక్కడ మనందరం కూడా ఏది కలిసి చదువుకునేటప్పుడు ఉన్నటువంటి స్నేహాన్ని దృష్టిలో పెట్టుకుని దగ్గర ఇప్పటికి 30-35 సంవత్సరాలు అవుతూ ఉంటుంది. అంటే 1995 అంటే దగ్గర 30 years అవుతూ ఉంది. 30 సంవత్సరాలు అయినా కూడా అది గుర్తు పెట్టుకుని ఎక్కడెక్కడ ఉన్నా కూడా అందరూ కూడా మళ్ళీ ఒక చాటుకి చేరాము అని అంటే ఆ రోజు మనందరి యొక్క అనుబంధం మన మధ్య ఉన్నటువంటి ఆప్యాయతే దానికి నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఆ రోజు విద్యార్థికి సంబంధించినటువంటి అసోసియేషన్స్ లో కానీ మీరు కూడా ఆ రోజు ఎంతో కోఆపరేషన్, ఆ రోజు ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి సంఘ నాయకుడిగా మనం పనిచేసినప్పుడు మీరందరూ కూడా ఆ రోజు నాకు ఇచ్చినటువంటి కోఆపరేషన్, అదేవిధంగా 2007లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు కానీ ఇట్లా ప్రతి విషయంలోనూ కూడా ఎప్పుడు కూడా మీరందరూ కూడా నాతో పాటు ఉండి మన మిత్రుడు, మన సభ్యుడు, మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిగా మీరందరూ కూడా భావించి 30 సంవత్సరాల నుంచి కూడా కుటుంబ సభ్యుడిగా నన్ను గుర్తుపెట్టుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ఆహ్వానించడమే కాదు, ఏ కార్యక్రమం కూడా మీరు కూడా భాగస్వాములై నాకు మంచి సపోర్ట్ ఇస్తున్నందుకు కూడా మీ అందరికి కూడా పేరు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. 9 గంటలకి 10 గంటలకి లేస్తే ఆ యొక్క ఏదైతే టిఫిన్ కూడా తెచ్చి మన రూమ్ లో పెట్టి వెళ్ళేవాడు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ అట్లాగా క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ క్యాంటీన్ లో గంట కూర్చోవడం, మళ్ళీ ఎవరైనా పని మీద వస్తే రిజిస్టర్ లేకపోతే అట్లా లైబ్రరీకి అట్లా తిరిగి మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి రావడం, మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ ఒక 2 గంటలో పడుకుని మళ్ళీ 4-5 మళ్ళీ అట్లా అవుట్ గేట్కి పోవడం, లేదంటే ఎవరిని వస్తాడు మీకు ఎట్లాగా తిరిగి మళ్ళీ 10-12 ఏదో ఒక సినిమా కూడా మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీ టికెట్లు లేకపోయినా 50-100 మళ్ళీ రిజర్వ్ చేసి మళ్ళీ టికెట్లు తీసుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఈ రకంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హ్యాపీగా సంతోషంగా ఆ రోజులన్నీ కూడా. కాకినాడ కొళాయి చెరువు పార్కు స్వామి వివేకానంద ఉద్యానవనం తూర్పు గేట్ జవహర్ వీధి వైపున ప్రవేశ ద్వారాన్ని పార్కు వేళల ప్రకారం తెరిచేందుకు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన అంగీకరించారు. ఈ మేరకు కమిషనర్ సిసి యజ్జవరపు సత్యతో 2 కార్పొరేషన్ ఉద్యోగులను కలెక్టరేట్కు పంపించి సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు దీక్షను నిమ్మరసమించి విరమింపజేశారు. 2 రోజుల్లో పార్కు తూర్పు గేటు ప్రవేశ ద్వారాన్ని పార్కు వేళల ప్రకారం తెరిపించే ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ సంఖ్యలతో చేపట్టిన నిరసన దీక్షకు సంఘీభావం ప్రకటించిన వామపక్ష నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. పార్క్ గేట్ తెరిచేలా చర్యలు చేపట్టిన కలెక్టర్ సగిలి షణ్మోహన్, డీఆర్ఓ వెంకట్రావులకు కృతజ్ఞతలు తెలిపారు. సూర్యారావుపేట జవహర్ వీధిలో కొళాయి చెరువు పార్కు ఉద్యానవనానికి తూర్పు వైపు గేటు ప్రవేశ ద్వారంగా చేయాలని చెప్పేసి సీఎం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను కోరడం జరిగింది. అక్కడ నుంచి వారు ఇక్కడికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు గ్రీవెన్స్ లో కోరడం జరిగింది. వారు కూడా ఈ గేట్ తెరవాలని చెప్పారు. డిఆర్ఓ గారు కూడా గతంలో కమిషనర్ గా పనిచేస్తున్నారు కాబట్టి దీని మీద పబ్లిక్ డిమాండ్ ఉంది తెరవాలనేటువంటి అభిప్రాయం కాబట్టి తెరవాలని చెప్పి వారు కూడా తెలియజెప్పారు. కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఏ తూర్పు గేటు తెరవాలని చెప్పి ఈ రోజున సంఖ్యలతోటి నిరసన దీక్ష చేయడం జరిగిందో కమిషనర్ భావన ఐఏఎస్ గారు మరి వారి సీసీ గారిని 2 కార్పొరేషన్ ఉద్యోగుల్ని పంపించి దీని మీద మేము పార్కు తెరిచేటువంటి కార్యక్రమాన్ని 2 రోజుల్లో టేకప్ చేస్తున్నామని చెప్పి వారు తెలియజేశారు. నిమ్మరసం పంపించారు. దీక్షను విరమణ చేయడం జరుగుతుంది. ఇందుకు సహకరించినటువంటి
వామపక్ష సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా, నగరంలో అన్ని రాజకీయ పార్టీల వరకు కూడా, ఎందుకంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ పార్కు తూర్పు వైపు గేటు తెరవాలని చెప్పి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ అఖిల పక్షాల్లో సంతకాలు చేసి ఇవ్వడం కూడా జరిగింది. అందులో బీజేపీ, సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, లిబరేషన్, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, జనసేన అన్ని రాజకీయ పార్టీల వారు కూడా ఇందులో ఉన్నారు. నగరంలో ఉన్న లాయర్లు గాని, ప్రముఖులు గాని, వాకర్ సంఘాలు అందరూ కూడా సంతకాలు చేశారు. ఇది సఫలం అయినందుకు సంక్రాంతి సందర్భంగా పార్కు గేట్లు తెరవాలని కోరినప్పటికీ మరి నూతన సంవత్సరం నుంచే పార్కు ప్రవేశం కల్పించే అవకాశాన్ని భావన గారికి ఇస్తున్నందుకు కమిషనర్ సన్మోహన్ గారు వారి ద్వారాగా, డిఆర్ఓ వెంకట్రావు గారి ద్వారాగా, సీఎం ఛాంబర్ వారి ద్వారాగా కమిషనర్ ఐఏఎస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ దీక్షను విరమణ చేసి ఇంటికి వెళ్లడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.